1975 జనవరి 10 బెంగళూరు నగరం. నౌకాదళ సిబ్బంది ఎంపిక శిబిరం. 4 రోజులుగా రకరకాల ఫిట్నెస్ పరీక్షలు. అభ్యర్థులంతా విభిన్న అంశాల్లో తమ సత్తా నిరూపించుకుంటున్నారు. అయితే వారిలో సన్నగా కొంచెం పొడుగ్గా ఉన్న ఓ 20 ఏళ్ల కుర్రాడు మాత్రం అన్ని పరీక్షల్లో మొదటగా నిలుస్తున్నాడు. అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్నాడు. ప్రతి పరీక్షలో తన ప్రత్యేకత నిరూపించుకుంటున్నాడు. 3 రోజులు ముగిశాయి. ఆ కుర్రాడు తప్పక సెలెక్ట్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఇక ఆఖరి రోజు పరీక్ష, శరీర దారుఢ్య పరీక్ష. 3 నిమిషాల్లో 10 అడ్డంకులు దాటాలి. ఆ యువకుడు మొదటి 5 అంశాలు పూర్తి చేశాడు. తరువాత చెట్టెక్కి 10 అడుగుల దిగువనున్న ప్లాట్ఫామ్ పైకి దూకాలి. అక్కడి నుంచి మరో 10 అడుగుల కింద ఉన్న నేలపైకి లంఘించాలి. విజిల్ శబ్దం వినగానే చెట్టుపై నుంచి ప్లాట్ఫామ్ మీదకు సరిగ్గానే దూకాడు. తిరిగి నేలపైకి దూకేటప్పుడు పట్టు తప్పింది. శరీరం గాల్లోకి జారింది. కళ్ల ముందు లోకమంతా రివ్వున తిరుగుతున్నట్టు శరీరం దబ్బున నేలపై పడింది. ఎలాంటి గాయం కాలేదు, కానీ అంతకు మించిన ఘోరమే జరిగింది. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ మీదున్నట్టు తెలుసుకున్నాడు. దేహంలో ఏ భాగము స్పర్శ ఉన్నట్టు అనిపించడం లేదు. భవిష్యత్తులో కూడా ఆ అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. అంతే, ఒక్కసారిగా ఆ కుర్రాడి ఆశలు కుప్పకూలాయి. అంతా అంధకారంగా తోచింది. నెమ్మదిగా ఆ దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. అయితే కొద్ది కాలానికే అంగవైకల్యం అన్నింటా వైఫల్యం అనుకోవాల్సిన అవసరం లేదని లోకానికి చాటాడు. శారీరక లోపం శాశ్వత లోపం కావాల్సిన అవసరం లేదని ఆచరణలో రుజువు చేశాడు. కదలని శరీరంలో కదిలించే ఉక్కు సంకల్పాన్ని నింపుకున్న కార్యశీలిగా మారాడు. సైనికుడిగా చేరబోయి పరిస్థితులు వక్రించి యుద్ధరంగంలోకి నడవలేకపోయినా సేవారంగంలోనే సైనికుడిగా మారి చక్రాల కుర్చీలోంచే చక్రధారిలా విజృంభించాడు. ఆయనే ఎస్ రామకృష్ణన్. మీ కాళ్లపై మీరు నిలబడండి. ఎప్పుడైనా పెద్దలు చెప్పే మాటిది. మీరు ముందుకు నడవడమే కాదు, మీ తోటివారిని కొంతైనా ముందుకు నడపండి. ఇది సంస్కర్తలు బోధించే మాట. కానీ అసలు మీరే నడవలేకపోతే ఆ విపత్కర స్థితిని కన్నీళ్లను దిగమింగుకొని ఆయన వందలాది కుటుంబాల కన్నీళ్లు తుడిచాడు. నిస్సహాయ జీవితాలకు చేయూతనందించిన ఎస్ రామకృష్ణన్ 1954 మే 6న తమిళనాడులోని సేలంలో జన్మించారు. తల్లి సరస్వతి, తండ్రి శివసుబ్రహ్మణ్యన్. రామకృష్ణన్ది ఐక్కుడిలోని నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ పొలం పనిచేస్తూ బతికేవారు. కాని తమ పెద్ద కుమారుడు బాగా చదువుకొని గొప్పవాడవ్వాలని వారి ఆశ. ఎస్ఎస్ఎల్సి పూర్తి కాగానే రామకృష్ణన్ తమ ఆర్థిక పరిస్థితి గమనించి పాలిటెక్నిక్ లో చేరాలనుకున్నాడు. కాని ఆయన తండ్రి అప్పో సొప్పో చేసి ఇంజనీరింగ్ లో చేర్పిస్తానన్నాడు. కోయంబత్తూరులోని ఇంజనీరింగ్ కళాశాలలో చేరాక మొదటి 3 ఏళ్లు రామకృష్ణన్ అద్భుతంగానే చదివాడు. ప్రతి ఏటా ప్రథమ శ్రేణిలో నిలిచాడు. చివరి ఏడాది చదువు పూర్తి కావస్తోంది. అప్పుడే రామకృష్ణన్ చూపు సైన్యంపై పడింది. సైన్యంలో రిక్రూట్మెంట్ కు రక్షణ అధికారులు ఆ ఊరికొచ్చారు. నౌకాధికారి కావచ్చునని వారు చెప్పిన మాట అతన్ని ఆకట్టుకుంది. 1975 జనవరిలో రైలెక్కి బెంగళూరు బయలుదేరాడు. కాని సైనిక పరీక్షలో దొర్లిన పొరపాటు అతని జీవితాన్నే మార్చేసింది. వెన్నెముక శాశ్వతంగా విరిగిపోయింది. నిరాశ, నిస్పృహలు, నిద్రలేని రాత్రులు. డాక్టర్లు మత్తు మందులు ఇచ్చిన పెద్ద ఫలితం ఉండేది కాదు. ఆ మందులే ఎక్కువగా ఇచ్చి ఎలాగో అతణ్ణి ఆ మానసిక స్థితి నుంచి బయటకు లాగేవారు. అయినా అతని పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో పూణే దగ్గరలోని కిర్కీలో గల సైనిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ 16 నెలలు చచ్చుబడ్డ భాగాలను బాగుచేసి శరీరాన్ని అదుపులోకి తేవాలని వైద్యులు శతధా పోరాడారు.
కాని ఫలితం దక్కలేదు. అక్కడ చుట్టూ ఉన్న వికలాంగులను చూస్తే రామకృష్ణన్కి తన గురించిన సత్యము అర్థమయ్యింది. ఆ క్షణాల్లో అక్కడి వైద్యుడు డాక్టర్ అమర్ సింగ్ చహాల్ కేవలం వైద్యుడిగా కాక స్నేహితుడిగా మారాడు. అనుక్షణం ధైర్యం చెప్పేవాడు. అతనిలో జీవితేచ్ఛ రగిలించేవాడు. ఆ విధంగా ఆ అల్లరి పిల్లాడు అంగవైకల్యంతో స్వగ్రామం తిరిగి వచ్చాడు. అయితే 20 మాసాల కఠోర చికిత్సా కాలంలో రామకృష్ణన్ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏదైనా ప్రయోజనకరమైన పని చేయటం ఎలా అని ఆలోచించాడు. ఐకుడికి రాగానే ఒక ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించాలనుకున్నాడు. కానీ పెట్టుబడి లేదు. తరువాత ఒక స్నేహితుడి సహాయంతో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ దగ్గర్లో డైనమైట్ ఫ్యాక్టరీ ఉన్నందువల్ల అనుమతి రాలేదు. ఇక చివరకు గ్రామంలో పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టాడు. అయితే వారిది పేద కుటుంబం. అప్పటికే వైద్యం ఖర్చులతో బాగా చితికిపోయింది. పైగా తమ్ముళ్ళిద్దరూ ఇంకా చదువుకుంటున్నారు. తనను తాను పోషించుకోవడమే సమస్య అయ్యింది. తన విషాద పరిస్థితిని వివరిస్తూ ప్రధానికి, రాష్ట్రపతికి, ముఖ్యమంత్రికి లేఖలు రాసి సహాయం అభ్యర్థించాడు. ఇంతా చేస్తే 1000 రూపాయల సహాయం ముట్టింది. అక్కడే నిరాశపడి ఆగిపోయి ఉంటే రామకృష్ణన్ చరిత్ర పుటలకు ఎక్కేవాడు కాదు. ఈ ఎదురు దెబ్బలన్నీ భరించి అతను ముందుకే నడిచాడు. 1981 అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం. ఆ సంవత్సరమే రామకృష్ణన్ అమర్ సేవా సంఘం ప్రారంభించాడు. తనకు చికిత్స చేయడమే కాక జీవితంపై ఆశ, విశ్వాసం పెంచిన డాక్టర్ అమర్ సింగ్ చహాల్ గౌరవార్థం ఆయన పేరుతోనే దీన్ని స్థాపించాడు. Discharged from the hospital, I arrived home. నేను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి 16 సెప్టెంబరు 1976న మా ఊరి ఐకుడి చేరుకున్నాను. డాక్టర్ల సలహా మేరకు నన్ను పక్షవాతగ్రస్తుల ఆశ్రమంలో చేర్చే ప్రయత్నం జరిగింది. అయితే నా అప్లికేషన్ తిరస్కరించడంతో మా డాక్టర్ రెడ్ క్రాస్ ఆసుపత్రిలోనైనా ప్రయత్నించమన్నారు. To try for Red Cross home. When I went and discussed with her, అక్కడ మాకు తెలిసిన ఓ సిస్టర్ మా ప్రయత్నాన్ని మాన్పించి ఇంటికి తిరిగి వెళ్ళిపోమని సలహానిచ్చింది. నేను అలా మా ఊరు తిరిగి వచ్చేశాను. నాకు ఇక్కడ కాలం గడవటం కష్టమైపోయింది. రోజులో కాస్త సమయం గడపటానికి నా కోసం మా నాన్న ఒక గుడిసె వేయించాడు. అక్కడ నాకు తోడుండేది కాదు. to spend the time usefully. కాలాన్ని సద్వినియోగం చేయాలనే కోరికతో అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరమైన 1981లో ఈ అమర్ సేవా సంఘాన్ని స్థాపించాను. 1981.